ఈరోజు పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఒక నిమిషం సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. గత 4 రోజులుగా ఇదే వేదికగా పేదల భూములు పెద్దలు తన్నుకుపోయారో, ఏదైతే అసైన్డ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని తొంగలోకి తొక్కారు. అసైన్డ్ చట్టాన్ని ఏ ఉద్దేశంతోనైతే రూపొందించారో, పేదవాడికి భూమి లేనివాడికి, ఒక దళితుడికి గిరిజనుడికి ప్రభుత్వం భూమి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రైతు ఆ భూమిలో సాగు చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి పంట లాభం వల్ల ఆయనకు కుటుంబ జీవనాధారం కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఉచితంగా భూములు ఇచ్చేటువంటి ప్రక్రియ. మరి పేద రైతుల భూముల్ని ఈ వైసీపీ గద్దలు, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అత్యంత దారుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, అసైన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 596 జీవోని సెక్షన్ 35/2023 కింద అమెండ్మెంట్ చేసి, ఏదైతే రైతులకి 20 సంవత్సరాల ముందర అనుభవంలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూములను అమ్ముకోవచ్చినటువంటిది ఏదైతే ఒక జీవో తీసుకొచ్చిందో, ఆ జీవోలో ముఖ్యంగా ఒక కండిషన్ అయితే పెట్టి ఉండాల్సింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఏ పర్పస్ కోసం అయితే ఆ భూమి పేద రైతులకు ఇచ్చారో, ఆ యొక్క వ్యవసాయం సాగు కోసం ఆ యొక్క భూములు వినియోగించాలని చెప్పి ఆ యొక్క చట్టంలో కనుక రూపొందించినట్టయితే ఇవాళ ఇన్ని వేల ఎకరాలు భూముల్ని ఈ యొక్క పెద్దలు కానీ, ఈ వైసీపీ రాబందులు కానీ కొట్టేసిన ప్రక్రియ జరగకపోయి ఉన్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, పేదల భూములే కావాల్సి వచ్చినాయా? భూమి లేనటువంటి పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి, ప్రలోభ పెట్టి దోచుకోవడానికి అప్పుడు ఆ భూమిని ప్రభుత్వాలు ఇచ్చాయి. ప్రభుత్వాల ఉద్దేశం వేరు. పేదవాడికి అండగా ఉండాలి, నేను ఉండాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వీరికి తోడు మేమేం తగ్గుతున్నామని చెప్పి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నేతృత్వంలో వాళ్ళ కుమారుడు బినామీకి సంబంధించినటువంటి వ్యక్తులు 800 ఎకరాల పైగా దళిత భూముల్ని కొట్టేసినటువంటి కార్యక్రమం చేశారనేటువంటిది ఏదైతే ఉందో, ఆ యొక్క దీన్ని మేము పూర్తి స్థాయిలో ఇవాళ పూర్తిగా వెలుగులో తీసుకొచ్చాం. ఆ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు 5 రోజులైనా కానీ ఇప్పటికీ కూడా అసలు చీఫ్ సెక్రటరీ ఎందుకు స్పందించడం లేదు?
చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నా మీద లీగల్ గా చర్యలు తీసుకుంటా అన్నారు. ఎందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు తత్సారం చేస్తా ఉన్నారు? మేము చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. మేము ఏమని, ఈ త్రిలోక్ అనేటువంటి వ్యక్తి, సూర్రెడ్డి త్రిలోక్ అనేటువంటి వ్యక్తి మీ బినామీ కాదా అని చెప్పి మేము అడిగాం. ఈయనకి ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటని అడిగాం. ఈయన పేరు మీద ఉన్నటువంటి ఒక రైతు ఒప్పంద పత్రం యొక్క డాక్యుమెంట్ ఇది. ఈయన బంజారా హిల్స్ లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, తెలంగాణ వాసి ఆధార్ కార్డు. ఈయన మీ బినామీ కాదా అని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని అడిగాం. ఇంత జరుగుతున్నా ఆగమేఘాల మీద ప్రియోల్ సర్టిఫికేట్లు మీరు జారీ చేయడం, జారీ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసేయడం, 100 ఎకరాలు ఆగమేఘాల మీద చేస్తున్నారు. మీరు అందుకే విశాఖ నగరానికి ఎప్పటికప్పుడు గోప్యంగా వచ్చి వెళ్తున్నారని నేను ఆరోపించా. లీగల్ నోటీస్ ఇస్తా అన్నారు జవహర్ రెడ్డి గారు. ఆమె చట్టపరంగా చర్యలు తీసుకుంటా అన్నారు. నేను స్వీకరించా, దానికి ఏమీ వెనకడి వేయలేదు. ఇదంతా జరుగుతున్నా ఇంత పెద్ద తతంగం మళ్ళీ 26వ తారీఖు